హొంబాలే ఫిలిమ్స్. సో ఈ హొంబాలే ఫిలిమ్స్ అంటేనే ఒక ట్రేడ్ మార్క్ అండ్ ఒక మెయిన్ బ్యానర్ అని మనందరికి తెలిసిందనమాట. సో మొన్న సలార్ కానీ, మొన్న రీసెంట్గా వచ్చిన మహావతార్ నరసింహ కానీ హొంబాలే ఫిలిమ్స్ అనేవాళ్ళు 100 కోట్ల పైగా బడ్జెట్తో మన కాంతారా చాప్టర్ 1. సో చాప్టర్ 1 అని మీకు డౌట్ రావచ్చు, చాప్టర్ 1 అని ఎందుకు పెట్టారని. ఇది ఒక ప్రీక్వెల్, ఇట్స్ నాట్ సీక్వెల్ అనమాట. మనకు సీక్వెల్ జనరల్గా తీస్తుంటాము. కాంతారా సినిమా వచ్చింది మనకు, కాంతారా లెజెండ్ అని చెప్పి. ఇప్పుడు వచ్చేసి మనకు ప్రీక్వెల్ తీయబోతున్నారు. వాళ్ళ ఫాదర్ స్టోరీ ఏదైతే ఉందో ఆ ఫాదర్ యొక్క సంబంధించిన స్టోరీ తీయబోతున్నారు. నేను అనుకుంటున్నాను ట్రైలర్ చూస్తే, అలాగే ట్రైలర్ వచ్చింది దీనికి సంబంధించి ఈరోజు రిలీజ్ అయింది. సో ట్రైలర్ మనం మాట్లాడుకుందాం. మనం ట్రైలర్ గురించి లెట్స్ టాక్ అబౌట్ ద ట్రైలర్. సో ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుంటే విజువల్స్ మెయిన్, విజువల్స్ చాలా బాగా వచ్చినాయి. అండ్ అజనీష్ లోకనాథ్ బీజియం కానీ అండ్ డ్రామా సినిమా ఏం చెప్పాలంటే ఇంతకుముందు దాంట్లో మధ్యలో కొన్ని మనం జర్క్స్ ఇవన్నీ కొద్దిగా హర్రర్ ఎలిమెంట్స్ అలా ఉన్నాయి. దీంట్లో అలా అయితే కనపట్లేదు. దీంట్లో కంప్లీట్ డ్రామా, వార్, వాళ్ళ యొక్క నినాదం అంటే వాళ్ళ యొక్క వారు, వాళ్ళ యొక్క వర్గం గురించి కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన యుద్ధం లాంటిది కనపడుతుంది మనకు. చెప్పాలంటే డ్రామా ఎక్కువ కనపడుతుంది. చూద్దాం ఎలా ఉండబోద్దో. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఏ వర్త్ వాచ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి విజువల్స్, ఇలాంటి బీజిఎం కానీ ఎవ్రీథింగ్ మనము థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే ఆ ఫీల్ అవ్వడం. సో కాంతారా అనే సినిమా కూడా మీకు అంతే కదా. సో అది థియేటర్లో చూస్తేనే మీకు ఎక్స్పీరియన్స్. చాలామంది పూనకాలు కూడా వచ్చినాయి. ఈ సినిమా కూడా సేమ్ అదే విధంగానే మన థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలదు. బట్ దానికి మించి ఇస్తుందా, ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందని జనాలు చెప్తారు. అక్టోబర్ 2వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇది ట్రైలరు. అండ్ ఈ ట్రైలర్లో వచ్చేసి మనకు రిషబ్ శెట్టి గారి వేరియేషన్స్, అంటే ఆయన ఇంతకుముందు మనం కాంతారా 1లో జస్ట్ మనం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి చూసాం. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన యుద్ధం చేస్తున్నారు, ఆయన చాలా వేరియేషన్స్ చూపిస్తున్నాడు. ఆయన ఫాదర్ క్యారెక్టర్, ఆల్రెడీ మన సన్ అని చూసాం మనము. చాలా డిఫరెన్సెస్, చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఆయన గెటప్లో కానీ, ఆయన డైలాగ్స్లో కానీ, ఎవ్రీథింగ్. అండ్ అలాగే విలన్స్ కానీ అంతా కూడా ఇంతకుముందు వచ్చేట్టు డ్రామాటిక్గా ఏదో ఒక విలేజ్ వాతావరణం విలన్స్ లాగా లేరు. సో ఎంతో కంప్లీట్ ఒక యుద్ధం లాగా నడుస్తుంది వాతావరణము. అండ్ రుక్మిణి వసంత్, ఆమె కూడా మనకు తెలిసిన హీరోయిన్. కొన్ని మ్యాక్సిమం ఈ మధ్య సినిమాలు కనపడుతున్నారు మీకు. ఆమె మనకు అప్కమింగ్ డ్రాగన్ కూడా చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మన ఎన్టీఆర్ అన్న సినిమా చేస్తున్నారు. సో ఆమె కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ హీరోయిన్ తను కూడా. సో ఇంకా మిగతా ఆర్టిస్ట్ కూడా మన కన్నడ ఆర్టిస్ట్ ఎక్కువ కనపడతారు మీకు. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ ట్రైలర్ అండ్ సూపర్. అంటే మనకు అనిపించదు ఇప్పుడు ఇది థియేటర్లో వదిలింటే బాగుండు నా ఫీలింగ్. థియేటర్లో వదిలినప్పుడే ఆ ఇంపాక్ట్ ఉంటుంది మనకు, ఆ బీజియం కానీ, ఆ విజువల్స్ కానీ. బట్ యూట్యూబ్లో కాబట్టి మేబీ కొంతమందికి అంత అనిపించకపోవచ్చు. బట్ ట్రైలర్ అయితే డెఫినెట్లీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాంతారా చాప్టర్ 1 టికెట్లు బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో అక్టోబర్ 2వ తారీఖు కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్. మళ్ళీ చెప్తున్నా, ప్రీక్వెల్లో కలుద్దాం. డెఫినెట్లీ ఇది థియేటర్లోనే వాచ్ చేయండి. హొంబాలే ఫిల్మ్స్ అంటే మినిమం గ్యారంటీ, అందులో నో డౌట్. సో ఎవరు మనము బయట చూడాలా, ఓటీటీలో చూడాలని మైండ్లో పెట్టుకోకండి. లెట్స్ మీట్ ఆన్ October 2. మనకు ఓజీ అయిపోతుంది. ఓజీ మన తెలుగు సినిమా అయిపోయిన తర్వాత వెంటనే మన కాంతారా వస్తుంది. సో ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ అగైన్ వండర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని అనుకుంటున్నాను నేను. కాంతారా చాప్టర్ 1 ద ప్రీక్వెల్. ఓకే గైస్, లెట్స్ మీట్ ఫర్ అందర్ వీడియో. ఇది మన ట్రైలర్ అనాలిసిస్ ఆఫ్ కాంతారా చాప్టర్ 1. అండ్ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ డెఫినెట్లీ మనం ఫాలో అవుతుండండి మన ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో మనపల్లి మస్తీని ఫాలో అవుతుండండి. మీకు కాంతారా పబ్లిక్ టాక్ కానీ, కాంతారా అప్డేట్స్ కానీ, ఎవ్రీ మూవీకి సంబంధించి అయితే వస్తాయి. సో లెట్స్ సీ ఫర్ కాంతారా చాప్టర్ 1. థ్యాంక్ యూ.